హాయ్ అండి. అందరూ దయచేసి ఈ కొత్త ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఆడపడుచు కట్నం కింద సిరి కోసం ఇవ్వవలసిన ₹1,00,00,000 డబ్బుల కోసం ఏం చేయాలా అని ధాత్రి, కేదార్ ఆలోచిస్తూ కారు దగ్గర నిలబడి ఉంటారు. అప్పుడే బామ్మ జగదాత్రి ఇదిగో చెక్ అంటూ ఒక చెక్కుని ధాత్రి చేతిలో పెడుతుంది. ఏంటి నానమ్మ ఈ చెక్ అని ధాత్రి చాలా షాకింగ్‌గా అడుగుతూ ఉంటుంది. అవసరానికి నీకు ఉపయోగపడతాయని చెప్పి ₹1,00,00,000 డబ్బులు మీ నాన్న మీ పేరు మీద బ్యాంకులో వేసి ఉన్నారు. దానికి సంబంధించిన చెక్కే ఇది. తీసుకో జగదాత్రి ఇప్పుడు వాళ్ళు ₹1,00,00,000 ఆడపడుచు కట్నం అడిగారు కదా! ఇది ఇచ్చేసేయ్ పని పూర్తయిపోతుంది అని బామ్మ చెప్పటంతో ధాత్రి తీసేసుకో మన ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. చాలా సంతోషంగా ఉంది. పద ధాత్రి వెంటనే ఇచ్చేద్దాం అని కేదార్ అంటాడు. ఇక ధాత్రి చాలా సంతోషంగా ఆ ₹1,00,00,000 చాలా బాగా ఉపయోగపడుతున్నాయని చెప్పి చెక్కుపై డీటెయిల్స్ రాసి రెడీ చేస్తూ ఉంటుంది. కానివ్వు ధాత్రి అని కేదార్ సపోర్టింగ్‌గా పక్కనే నిలబడి ఉంటారు. ఏంటి ప్లాన్ సక్సెస్ అవుతుందనుకుంటే మీ నాన్న ఆ జగదాత్రికి ₹1,00,00,000 చెక్ ఇచ్చాడంట అని యువరాజు ఇదంతా వినేసి వచ్చి నిషికి చెప్తారు. ఇప్పుడు ఏం చేద్దాం అని నిషి ఆలోచిస్తూ ఉంటే ఆ చెక్ పనికి రాకుండా ఎలా చేయాలో నాకు తెలుసు కదా అని రేఖ అంటుంది. ఇక రేఖ చాలా ప్లాన్ ప్రకారం పని మనిషి చేతికి జ్యూస్ ఇచ్చి నేను చెప్పింది గుర్తుంది కదా వెళ్ళు వెళ్ళు అని పని మనిషిని పంపిస్తుంది. అమ్మగారు ఇదిగోండి మీకోసం జ్యూస్ తీసుకువచ్చాను అని పని మనిషి చెప్పటంతో అక్కడ పెట్టు అని ధాత్రి అంటుంది. ఇక ఆవిడ కావాలనే చెక్కుపై పడేలా జ్యూస్ని కింద పోసేస్తుంది. అయ్యయ్యో చూసుకోలేదు అని ఆవిడ సారీ చెప్పేస్తుంది. ఇక ధాత్రి అయ్యయ్యో చెక్కు మీద పడిపోయింది ఇప్పుడు ఎలా అని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. దూరం నుండి చూస్తున్న నిషిరేఖ చాలా సంతోషపడుతూ ఉంటారు. వెంటనే ధాత్రి దగ్గరికి వచ్చి ఏంటే చెక్ ఇస్తానని చెప్పి ఈ చెక్కుని ఇలా నాశనం చేసుకున్నావు. సరేలే జరిగిందేదో జరిగిపోయింది. ఈ పెళ్లి చేయటం నా వల్ల కాదని కిందికి వచ్చి అందరి ముందు చెప్పేసేయ్ నేను దగ్గరుండి చేస్తాను అని నిషి అంటుంది. నిషి నువ్వు కిందికి వెళ్ళి అందరినీ పిలువు. నేను ఏం చేయాలో నాకు చాలా బాగా తెలుసు. వాళ్లకు ఇవ్వవలసింది నేను తీసుకువస్తాను కదా అని ధాత్రి చెప్పటంతో నిషికి ఏమీ అర్థం కాక చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. మరి నాశనం అయిపోయింది ఆ చెక్కేనా వేరొక చెక్కు ధాత్రి దగ్గర ఉంటుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసు.